సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు నేను వరంగల్ చౌరస్తాలో ఉన్నానండి. ఇదంతా కూడా మనకి రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టాండ్ కి వెళ్లే దారి. ఇక్కడ చూసినట్టయితే ఎన్నో అన్ని రకరకాల మాల్స్ ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద మాల్స్. ఇదంతా కూడా ఫ్రూట్ మార్కెట్ అండి. ఫ్రూట్ మార్కెట్ అండ్ పూల మార్కెట్ అని కూడా అంటారు. ఈ పూల మార్కెట్ లో మొత్తం చూసుకున్నట్టయితే ఈ వే మొత్తం కూడా దాదాపుగా మోకాళ్ళ లోతుల నీటి వరకు మునిగిపోయి ఉన్నాయి. అయితే ఈ పక్కన డ్రైనేజ్ ఏదైతే ఉందో ఈ డ్రైనేజ్ అంతా కూడా మీరు విజువల్స్ లలో చూడొచ్చు. ఈ పక్కనే మీకు డార్క్ గా కనిపిస్తుంది కానీ పక్కనే ఈ డ్రైనేజ్ ఉందండి. ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నాయి వాటర్ అనేవి. అంటే డ్రైనేజ్ లో ఉన్న వాటర్ కూడా మొత్తం కూడా పైకి వచ్చే సూచన అయితే ఇదైతే ఉంది. మొత్తం కూడా ఇప్పటికే వచ్చేసాయి. మీరు చూసుకున్నట్టయితే దాదాపు 6 కిలోమీటర్ దూరం వరకు కూడా ఇదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే రాకపోకలు రద్దీగా మారిన ఈ క్రమంలో అసలు రావడానికి పోవడానికి కూడా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉంది. దాదాపుగా 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుంది ప్రస్తుతానికైతే. ఇది ఓన్లీ వరంగల్ చౌరస్తాలోని పరిస్థితే. అసలు వరంగల్ మొత్తం కూడా చాలా తెలంగాణలో అన్ని చోట్లలో ఉన్నప్పటికీ వరంగల్ లో ఇంకొంచెం ముందుకెళ్ళి కూడా మీకు చూపిస్తాను. ఇదే రూట్ లో మీకు అండర్ బ్రిడ్జ్ ఉంటుందండి. అండర్ బ్రిడ్జ్ నుంచి మనం ఖమ్మం వెళ్లే హైవే కూడా వస్తుంది. మీకు కెమెరా తిప్పి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదంతా ఖమ్మం వెళ్లే హైవే అండి. ముందుకెళ్తే ఇక్కడ అండర్ బ్రిడ్జ్ వస్తుంది, రైల్వే గేట్ వస్తుంది. దీనిలో కూడా కింద అసలు కనీసం అటువైపున వెళ్లే పరిస్థితి లేదు. పోయిన సంవత్సరం కూడా ఇదే సిచ్యువేషన్స్ లలో ఇదే కాలంలో కూడా మనకి వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే ఈ ఆగస్ట్ నెలలోనే చాలా దారుణమైన సంఘటనలు అయితే చూసాము. భద్రకాళి చెరువు కట్ట కూడా తెగింది. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళి కూడా అక్కడ ఉన్న పరిస్థితులు కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం మనం అయితే పోస్ట్ ఆఫీస్ నుంచి ముందుకు రావడం జరిగిందండి. పోస్ట్ ఆఫీస్ దగ్గర పరిస్థితి అయితే మీకు చూపించాను కదా. ఇక్కడ ఇది మనకి అండర్ బ్రిడ్జ్ అంటారండి. ఇటు నుంచి ఖమ్మం వెళ్ళే హైవేకి వెళ్ళాలి అండ్ బస్ స్టాండ్ కి వెళ్ళే దారి ఉంటుంది. ఇదంతా చూడండి ఎంత దారుణంగా ఉందో. అసలు అటు నుంచి వెహికల్స్ ఇటు రావు, ఇటు నుంచి అటు వెళ్ళే దారే కనిపించట్లేదు. మీరు చూసుకున్నట్టయితే నడిచే వాళ్ళు అట్లా అక్కడ పక్కన ఉన్న కొంచెం దారిలో నుంచి రావడం జరుగుతుంది. అయితే మనకు అందిన సమాచారం ప్రకారం కిలా వరంగల్ సైడ్ కూడా చాలా ఇల్లులు మునిగిపోయినాయి. అక్కడికి కూడా మనం వెళ్ళాలి. కాకపోతే అటు వెళ్ళాలన్నా ఈ దారి దాటి వెళ్లాల్సి వస్తుంది. అట్లాంటి రాకపోకలు లేకుండా కూడా మొత్తం కూడా వాటర్ తో నిండిపోయిన పరిస్థితి. పోయిన సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొంది. దాదాపుగా మోకాళ్ళ లోతు వరకు నీళ్లు పైకి వచ్చినాయి. అప్పుడు కూడా ఇదే అవస్థలు అనుభవించారు జనాలు. వరంగల్ ప్రతి సంవత్సరం కూడా మార్పుకైతే నోచుకోలేదనే చెప్పాలి. ఇలాంటి వర్షాలు, చిన్నపాటి వర్షాలకి 24 గంటల వర్షాలకి ఇలాంటి దారుణమైన పరిస్థితి ఉంటే ఇంకా ముందు వర్షాకాలం అంతా కూడా ముందే ఉంది. మరి డ్రైనేజీ వ్యవస్థలు మారాలా లేకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితులు మారాలా అర్థం కావట్లేదు. ఇప్పుడైతే అటు వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాము. మీకు మొత్తం కూడా చూపించే ప్రయత్నం చేద్దాము. కిలా వరంగల్ లో మాత్రం మనకు అందిందా సమాచారము మొత్తం కూడా ఇల్లులు మునిగిపోయాయి అని చెప్పి. చిన్న పిల్లలు ఉన్నారంట. ఒక్కసారి వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే మనం అండర్ బ్రిడ్జ్ దగ్గర అయితే పరిస్థితిని చూసాం కదండి. ఇప్పుడు అండర్ బ్రిడ్జ్ నుంచి ఇదంతా కూడా అంటర్ రోడ్ నుంచి మనం హనంకొండకి వెళ్ళాలంటే ఇదే ఒక వే. అప్పుడు గత సంవత్సరం బోట్లు వేసుకున్నాయి తిరిగింది కూడా ఇదే ప్లేస్ లో అని చెప్పాలి. అప్పటికి ఇప్పటికి ఏమీ మారలేదు. 24 గంటల తర్వాత చూడండి ఒక్కసారి పరిస్థితి. ఇదంతా కూడా మనకి కరీమాబాద్ అటు వెళ్లే ఏరియాకి వెళ్ళాలి అంటే దారి ఇది. కరీమాబాద్ గానీ అటు కిలా వరంగల్ వెళ్ళాలన్నా కూడా ఈ దారిల నుంచే వెళ్ళాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది దాదాపుగా కొన్ని ఏళ్ల నుంచి ఇలాగే ఉంది. అటు నుంచి రాకపోకలు చాలా బంద్ అయిపోతూ ఉంటాయి. అక్కడ మనకి ఇండికేషన్ కూడా ఉంది చూడండి. మీకు జూమ్ లో చేసి చూపిస్తారు. ఇండికేషన్ లో మనకి ఎంత వరకు వాటర్ లెవెల్ ఉన్నాయి అనేది కనిపిస్తుంది. ఆ వాటర్ లెవెల్ ని బట్టి దాంట్లోకి వెళ్ళాలా వద్దా అని డిసైడ్ చేసుకుని ఉంటారు ప్రయాణికులు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత దారుణంగా ఉందో పొజిషన్ అనేది, వాటర్ ఎంత ఘోరంగా ఉన్నాయి అనేది. ఇప్పుడు ఇదే గనక పరిస్థితి కొనసాగితే అసలు వరంగల్ మొత్తం కూడా ఈ ఏరియాలో అయితే దాదాపుగా పడవలతో ప్రయాణం చేయాల్సి వస్తుంది. లాస్ట్ సంవత్సరం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ వైపునే కాదు అటువైపున కూడా మనకి సంతోష్ మాత టెంపుల్ సైడ్ అంటర్ రోడ్ నుంచి హనంకొండకు వెళ్ళే కాజీపేటకు వెళ్ళాలన్నా కూడా ఇటు నుంచే వెళ్తారు. అటువైపున కూడా ఇదే పరిస్థితి నెలకొంటది. ఇది మన ఇప్పుడు ఉన్న అప్డేట్ అయితే వరంగల్ నుంచి హనంకొండకి వెళ్ళే దారిలో మీకు చూపించడం జరిగింది. ఇటు కరీంబాద్ వెళ్లే దారి. ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాము. ఇంకా ఎన్ని చోట్ల ఇలా ఉండింది అనేది అయితే మనకు అందిన సమాచారం ప్రకారం కిలా వరంగల్ లో కూడా ఒక ఇన్సిడెంట్ ఉంది. చాలా దారుణంగా ఉన్నాయి అక్కడ ఇల్లు అంటున్నారు. అది కూడా వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు వెళ్ళడానికే దారి క్లోజ్ అయిన పరిస్థితి ఇక్కడైతే. ఒకసారి ముందుకెళ్లి ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, మనం ఇప్పుడు హనంకొండకి వెళ్ళే దారి హంటర్ రోడ్ లో అయితే ఎంటర్ అయినామని చెప్పాను కదండి. వరంగల్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఇదంతా కూడా హంటర్ రోడ్. మీకు అటు కెమెరా తిప్పి చూపిస్తాను. అది ఖమ్మం బైపాస్ బ్రిడ్జ్ ఎక్కితే మనకు అటు వెళ్తే ఖమ్మం రోడ్ అయితే హైవే రోడ్ అయితే అటాచ్ అవుతుంది. ఇదంతా కూడా మనకి హంటర్ రోడ్ నుంచి అదాలత్ వెళ్లే రోడ్. ఇది చూడండి ఒక్కసారి ఎలా ఉందో దీని పరిస్థితి. అసలు ఎంత దారుణము. ఇక్కడ 2 ఫంక్షన్ హాల్స్ కూడా ఉంటాయి. ఎప్పుడు రద్దీగా ఉంటుంది. అసలు పెళ్లిళ్ళ సీజన్ లో అయితే నాన్ స్టాప్ గా ఉంటాయి వెహికల్స్ పార్కింగ్ చేసి. ఇదే
ఇక్కడ నుంచి మొదలుకొని అక్కడ మనకి మెడికోవర్ హాస్పిటల్ కూడా కనిపిస్తుంది లాంగ్ లో మీకు. ఆ మెడికోవర్ హాస్పిటల్ వరకు కూడా దాదాపుగా మనకు చూసేంత వరకు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అసలు హెవీ వెహికల్స్ తప్ప, ఇప్పుడు మన కళ్ళ ముందు బస్సు వెళ్తుంది చూడండి, హెవీ వెహికల్స్ తప్ప మిగతా ప్రయాణికులు అయితే వెళ్లే పరిస్థితి అయితే లేదు. ఈ హెవీ వెహికల్స్ అయినా కూడా ఇంకొక రోజు వాన పడితే 24 గంటలు గడిచిన తర్వాత పరిస్థితి అయితే ఇంకా దారుణంగానే ఉంటుంది. అసలే ఇప్పటికే పోయిన సంవత్సరం కూడా ఇక్కడ ఉన్న మాల్సే కానీ ఇక్కడ ఉన్న గోడౌన్సే కానీ పూర్తిగా వాటర్ తో నిండిపోయినది. ఇటు చూసుకున్నట్టయితే మనకి భద్రకాళి చెరువు ఉంటుందండి. మనకి దీని వెనకాలనే చాలా కట్టడాలు అయితే నిర్మించడం జరిగింది. ఆ చెరువు ప్రాంతంలోనే, లోతట్టు ప్రాంతాల్లోనే అక్రమ కట్టడాలు కూడా చాలా ఉన్నాయి. ఆ చెరువు కట్ట తెగితే మాత్రం దారుణమైన పొజిషన్ కి వస్తుందండి. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అలాగే వచ్చింది. మీకు ఇప్పుడు కూడా సేమ్ పరిస్థితి నెలకొంటుంది. అటువైపున చూద్దాము, రోడ్డుకు అటువైపున మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ 2 రోడ్ల నుంచే మనకు అదాలత్ వెళ్ళడానికి దారి ఉంటుంది. ఈ 2 రోడ్లలో కూడా పోయిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం స్టార్టింగ్ పొజిషన్ లో ఉందని చెప్పాలి. ఇక్కడ చూడండి, ఆ నాలాలు కూడా, అసలు డ్రైనేజ్ నాలాలు కూడా ఎంత దారుణంగా ఉన్నాయి అంటే పైకి వాటర్ ఎలా వస్తున్నాయి చూడండి. నార్మల్ గా వర్షంతో వచ్చే వాటర్ కావవి. దాదాపుగా ఈ చెరువు కట్ట దగ్గర నుంచి అయినా ఉండొచ్చు, లేదంటే డ్రైనేజ్ లో నుంచి వచ్చిన వాటర్ అయినా ఉండొచ్చు. పూర్తి స్థాయిలో లెవెల్ చేస్తూ ఉన్నాయి వాటర్. మీకు అక్కడ జూమ్ లో చూపిస్తున్నాను చూడండి ఎలా పైకి లేస్తున్నాయో. వాటర్ మొత్తం కూడా డ్రైనేజ్ నుంచి పైకి వచ్చేవి పైప్ల ద్వారా లీక్ అవుతూ పైకి వస్తూ ఉన్నాయి చూడండి. అంటే ఏ లెవెల్లో వర్షం ఉందనేది అయితే మనం అంచనా వేయొచ్చు. ఇది కూడా ఓన్లీ 24 గంటల అప్డేట్ మాత్రమే. ఇంకా పోతుంటే మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు అయితే చూడబోతున్నాం వరంగల్లో. తెలంగాణ రాష్ట్రం కూడా మొత్తం అతలాకుతలం అవుతుంది వర్షాలు చేయబట్టి అని అయితే వార్తలు వినిపిస్తున్నా కూడా మనకు వరంగల్లో కూడా ఎలాంటి సదుపాయాలు లేకుండా ఉన్నాయి. ప్రయాణికులకు కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ముందు కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి హంట రోడ్ నుంచి అక్కడ హనంకొండ అదాలత్ వెళ్ళి ముందుకు వెళ్ళి అయితే చూద్దాం ఇది ఏ రేంజ్ లో ఉంది అనేది అయితే. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదంతా కూడా అశోక ఏరియా అండి. ఇదంతా కూడా అశోక సిగ్నల్ అంటారు. హనంకొండలో చౌరస్తా దగ్గర ఇదంతా కూడా పరిస్థితి. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ చౌరస్తా మెయిన్ రోడ్ ఎక్కాలన్నా ఇదంతా కూడా బస్ స్టాండ్ నుంచి బస్సులు వెళ్లే రోడ్ ఇది. యాక్చువల్ గా రోజు కూడా ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లలో. ఇక్కడే గవర్నమెంట్ కాలేజ్ కూడా ఉంటది. ఇది గవర్నమెంట్ కాలేజ్. ఇదంతా కూడా గవర్నమెంట్ కాలేజ్. ఇది అశోక సిగ్నల్ అండి. అశోక సిగ్నల్ అంటారు. నక్కలగుట్టకు వెళ్లే దారి కూడా ఇదే. అక్కడ రీచ్ అవ్వాలంటే కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అసలు చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్ హనంకొండలో కూడా. వరంగల్ మొత్తం కూడా మీకు చూపించాను. ఇప్పుడు హనంకొండ ఏరియాకి ఇది రీచ్ అవుతున్నాం మనము. ఇది పరిస్థితి హనంకొండలో కూడా. ఒకసారి ముందుకు వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఇది 24 గంటల్లో ఇదే అండి అప్డేట్. ఇంకా మీకు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను.